అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడి. ఇక్కడ ఎవరి గురించి చెప్తానంటే బాప్టిజం ఇచ్చి యోహాన్ ఎలాగుంటే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనంట. ఈరోజు మనం కూడా మండుతూ ఉండాలా ఆత్మలో. ఏలియాని చూసినప్పుడు ఏలియా అలాగే ఉన్నాడు. ఏలియా ప్రార్థించినప్పుడు కర్మేలు పర్వతం మీదకి, అవును, ఎక్కడైతే బలి అర్పించాడో ఆ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. నిజమే, అగ్ని గుర్రములు రథములు వచ్చి అతన్ని పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సేమ్ ఏలియా యొక్క స్పిరిట్ అనేది బాప్టిజం ఇచ్చి యోహాను మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. అతను ఎలాగుంటే మండుచు అంట ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఈరోజు నీవు కూడా అలాగే ఉండాలా, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండాలా. దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే ప్రార్థన ఆపివేస్తే నీ మంట లేదా నీ వెలుగు ప్రకాశం ఆగిపోతుంది.